సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి టీటీడీకి సంబంధించిన ప్రభుత్వ సంస్థ నుంచి పర్మనెంట్ అసిస్టెంట్ ఉద్యోగులకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి ఓన్లీ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఎలాంటి ఎగ్జామినేషన్స్ అంటూ కూడా మనకి ఏమీ కూడా కండక్ట్ అయితే చేయరు. సో జాబ్లో చేరగానే మనకి 30,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో జాబ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్గా 19 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. సో ఇక్కడ మనకి ఏ క్యాస్ట్ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్తో పాటు పే స్కేల్కి సంబంధించిన డీటెయిల్స్, నెక్స్ట్ ఇక్కడ మనకి రిక్రూటింగ్ ఏజెన్సీ అనేది కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో కొన్ని రకాల ఉద్యోగాలు మనకి అవుట్ సోర్సింగ్ పద్ధతిన, మరికొన్ని ఉద్యోగాలు వచ్చేసరికి కాంట్రాక్ట్ బేసిస్లో ఈ యొక్క వేకెన్సీస్ అన్నిటిని కూడా మనకి రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. సో కొన్ని రకాల ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి 15,000 రూపీస్, మరికొన్ని ఉద్యోగాలకు వచ్చేసరికి 18,000 రూపీస్, మరికొన్ని పోస్టులకు వచ్చేసరికి 30,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. టోటల్గా మనకి 66 వేకెన్సీస్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకునే విధంగా ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది గైస్. అన్ని క్వాలిఫికేషన్ వరకు కూడా అందులో మనకి వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది కాబట్టి సో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 42 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా 47 ఇయర్స్ వరకు, నెక్స్ట్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 52 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చేట్లయితే కనుక ల్యాబ్ అటెండెంట్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు వచ్చేసరికి ఎవరైతే డిఎంఎల్టీ కోర్సు కానీ లేదంటే బీఎస్సీ ఎంఎల్టీ అనేటువంటి ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి అటెండెంట్ ఉద్యోగాలతో పాటుగా లైబ్రరీ అటెండెంట్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు వచ్చేసరికి ఓన్లీ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అనేది చేసుకోవచ్చు. సో 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా మనకి ఇక్కడ ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ అని చెప్పేసి ఈ యొక్క పోస్టులు అనేవి మనకి ఇక్కడ కేటాయించడం జరిగింది. సో ఈ యొక్క పోస్ట్కి మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా ఫస్ట్ ఎయిడ్కి సంబంధించిన ట్రైనింగ్ అనేది కూడా మీరు చేసి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి మెయిల్ క్యాండిడేట్స్తో పాటుగా ఫీమేల్స్కి కూడా మనకి ఇక్కడ సపరేట్గా పోస్టులు అనేవి మనకి ఇక్కడ కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో వచ్చేసరికి అటెండర్ అని చెప్పేసి ఈ యొక్క ఉద్యోగాలకి కూడా మనము అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నీషియన్ ఉద్యోగాలకు వచ్చేసరికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో పాటుగా ఎవరైతే బీఎస్సీ ఇన్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ లేదంటే బీఎస్సీ ఇన్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ టెక్నాలజీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు వచ్చేసరికి ఎవరైతే కంప్యూటర్స్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉండి బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. లైక్ మనకి బీకామ్ కంప్యూటర్స్ కానీ, బీఎస్సీ కంప్యూటర్స్ కానీ, బీటెక్ కంప్యూటర్స్ అనేటువంటి ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది ఎవరైతే కలిగినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆడియోమెట్రీ టెక్నీషియన్ ఉద్యోగాలకు వచ్చేసరికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో పాటుగా ఎవరైతే బీఎస్సీ ఇన్ ఆడియాలజీ కానీ లేదంటే డిప్లొమా ఇన్ ఆడియోమెట్రీ టెక్నీషియన్ అనేటువంటి ఈ యొక్క క్వాలిఫికేషన్ కలిగినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎలక్ట్రీషియన్ ఆర్ మెకానిక్ అనేటువంటి ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా సంబంధిత ట్రేడ్లలో ఎవరైతే ఐటీఐ అనేది చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫైనల్గా ఇక్కడ మనకి మార్చరీ మెకానిక్ అనేటువంటి ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే డిప్లొమా ఇన్ ఎల్ఎంఈ అనేటువంటి ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా మనకి ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్.
నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అప్లై అనేది చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి ఓసీ క్యాండిడేట్స్ అందరూ కూడా 300 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది దాన్ని మీరు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ఇక అమౌంట్ అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక డీడీ అనేది ఏ పేరుపై తీయాలి అని చూసుకున్నట్లయితే కనుక ఇన్ ఫేవర్ ఆఫ్ కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ ఎస్విఎంసి తిరుపతి అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ పేరుపై మీరు ఒక డీడీ అనేది తీసి ఒక డీడీ రిసిప్ట్ని కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక ఎటువంటి రిటర్న్ టెస్ట్లు కానీ ఎటువంటి స్కిల్ టెస్ట్లు అంటూ కూడా మనకి ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. టోటల్గా మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చేటువంటి మార్క్స్కి వచ్చేసరికి 75% ఆఫ్ మార్క్స్ అనేవి మనకి అలోకేట్ అయితే చేయడం జరుగుతుంది. మిగిలినటువంటి 25 మార్క్స్ అనేవి మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే మరొక 10 మార్క్స్. సో ప్రీవియస్గా మీరు COVID-19లో కనుక మీరు వర్క్ చేసినట్లయితే కనుక సో ఏరియాని బట్టి మనకి ఒక మార్క్స్ అనేవి మనకి యాడ్ చేయడం జరుగుతుంది. సో ట్రైబల్ ఏరియాలో 6 మంత్స్ మీరు వర్క్ చేస్తే కనుక 2.5 మార్క్స్, రూరల్ ఏరియాలో వచ్చేసరికి 2 మార్క్స్, అర్బన్ ఏరియాస్లో మీరు వర్క్ చేసినట్లయితే కనుక 1 మార్క్ అనేది కేటాయించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక సో ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాం గైస్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని రైట్ సైడ్లో వచ్చేసరికి మీ యొక్క లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది మీరు ఇక్కడ స్టిక్ చేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి సంబంధించిన నేమ్తో పాటుగా బ్లాక్ లెటర్లో మీ యొక్క ఫుల్ నేము, మీ యొక్క జెండరు, మీ యొక్క ఫాదర్స్కి సంబంధించిన నేమ్తో పాటుగా మీ యొక్క క్యాస్ట్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయినట్లయితే కనుక ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని చెప్పేసి ఇచ్చేసి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాన్స్ వచ్చేసరికి ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని చెప్పేసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్తో పాటు అప్లికేషన్ ఫీజు అనేది ఎవరైతే పే చేస్తున్నారో ఒక అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ను కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ విధంగా మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు ఎక్స్పీరియన్స్ అనేది ఏమైనా ఉంటే కనుక అక్కడ సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇక అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా ఏ సర్టిఫికేట్స్ అనేవి అటాచ్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ మనకి చెక్ లిస్ట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క సర్టిఫికేట్స్లో మీకు ఏ సర్టిఫికేట్ అనేది ఉంటుందో సో ఒక సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా మీరు అప్లికేషన్ ఫామ్కి అటాచ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటిపై కూడా సెల్ఫ్ అటాచ్ చేసినట్టు మీకు సైన్ అనేది కంపల్సరీగా చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇక సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా మీరు ఒక ఎన్వలప్ కవర్లో పెట్టేసి ఈ యొక్క ఎన్వలప్ కవర్పై అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేమ్తో పాటుగా లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మీ యొక్క అడ్రస్సు, రైట్ సైడ్లో మనకి నోటిఫికేషన్లో ఏ అడ్రస్ అనేది ఇచ్చారో ఆ యొక్క అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లికేషన్స్ అనేవి ఏ అడ్రస్కి సెండ్ చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే కనుక ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా February 22 కల్లా ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి మనము అప్లికేషన్స్ అనేవి ఆఫ్లైన్లో అయితే సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.